నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 2వ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. సో భగవానుడు ఇప్పుడు చెప్పారు ఫస్ట్ శ్లోకంలో, అర్జున నేను నీకు ఈ పరమమైన ఉత్తమమైన జ్ఞానం గురించి, అది పొందడానికి జ్ఞాన సాధన గురించి కూడా నేను నీకు చెప్తాను, మళ్ళీ విను. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. సో ఈ జ్ఞానం ఏదైతే పరమమైనది ఉత్తమమైనది అయి ఉందో అటువంటి జ్ఞానాన్ని నువ్వు నేను చెప్పే జ్ఞాన సాధనతో పొంది దాన్ని అనుభవించి దాని మీద స్టిక్ అయి ఉంటే, అంటే స్థిరంగా ఉంటే, సో దాన్నే మనం స్థితప్రజ్ఞత అంటాం. సో ఆ జ్ఞానానికి స్టిక్ అయి ఉండడం, కదిలిపోకుండా. సో అట్లా ఉపాశ్రిత్య, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య అంటే ఆ జ్ఞానాన్ని పొంది అనుభవించి దాని మీద స్థిరంగా ఉండడము ఉపాశ్రిత్య అంటున్నారు. సో అట్లా ఉన్నవాళ్ళు మమ సాధర్మ్యమాగతాః నాతో ఏకీభావ స్థితికి చేరుకుంటారు. సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. సో అటువంటి వాళ్ళు, సర్గ అంటే క్రియేషన్, సో క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ జన్మించరు. అట్లాగే ప్రళయేన వ్యథంతి చ, సో ప్రళయం టైంలో కూడా వాళ్ళు దుఃఖించరు. సో అంటే వాళ్ళు ఏంటి, దే ఆర్ టోటలీ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ జనన మరణ సైకిల్. సో అది చెప్తున్నారు భగవాన్. సో ఇక్కడ మన జ్ఞాన సాధన అన్నప్పుడు 2 సాధనాలు ఉంటాయి, ఒకటి బహిరంగ సాధన, ఒకటి అంతరంగ సాధన. బహిరంగ సాధన మనకి కర్మయోగ, అట్లాగే ఉపాసన, భక్తి, ఇవన్నీ బహిరంగ సాధనలోకి వస్తాయి. అంతరంగ సాధన, బహిరంగ సాధన మనకి అంతరంగ సాధనకి రెడీ చేస్తుంది. సో అట్లా మనము ఈ జ్ఞానం పొందడానికి శ్రవణ మనన నిధిధ్యాసనకి రెడీ చేస్తుంది బహిరంగ సాధన. అలా రెడీ అయిన తర్వాత మనము గురు ఉపదేశాలతో విన్ని దానిని మననం చేసుకుని అట్లా నిధిధ్యాసన మెడిటేషన్తో మనం అనుభవ జ్ఞానాన్ని పొందొచ్చు. ఆ విషయమే భగవానుడు ఇక్కడ ఇప్పుడు ఆ గుణాతీత స్థితికి మనం ఎలా వెళ్తాము ఈ అనుభవ జ్ఞానం పొందడానికి అనే మీన్స్ ఇక్కడ చెప్పబోతున్నారు ఈ అధ్యాయంలో. క్లీం కృష్ణాయ నమః.